హాయ్ అండి, అందరికి ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు అవర్ ఛానల్ రేట్ మంకీ మనీ. సో ఈ రోజు అయితే మనం ఒక విచిత్రమైన వంటనైతే ట్రై చేయబోతున్నాం. దాని పేరే కువైట్లో కీరకాయల కూర. అర్థమైందా? కువైట్లో కీరకాయల కూర. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చూసేయండి. ముందుగా టమోటాలు ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్ ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత కీరకాయలు ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత పెనం పెట్టి పెనంలో కావాల్సినంత నూనె వేసుకొని, ఇక్కడ ఏ నూనె వాడతారు తెలుసా? కార్న్ ఆయిల్ అదైతే వాడతారు. సో మనకి ఎంతైతే సరిపడే ఆయిల్ అయితే వేసేసుకొని కాసేపు మీకు అందరికి తెలిసినట్టే ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. సో గ్యాస్ని కూడా కొంచెం పెంచేసుకున్నాం. సో ఇలా ఎందుకు తిప్పామనుకుంటున్నారా? ఇలా తిప్పితేనే ఇక్కడ గ్యాస్ పెరుగుతుంది. సో ఫైనల్గా అయితే ఆయిల్ బాగా మరిగిన వెంటనే ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ని, ఎర్రగడ్డల్ని ఈ విధంగా వేయాలి. ఇలా వేసిన తర్వాత ఆయిల్ ఇక్కడ ఇంకా కాగలేదు. సో మేమైతే వెయిట్ చేయలేక అలాగైతే వేసేసాం. సో ఆయిల్ కాగిన తర్వాత మీరైతే వేసుకోండి. ఇలా ఆనియన్ మంచిగా పీసులుగా కట్ చేసుకొని ఇలా ఆయిల్లో వేసిన తర్వాత ఇలా విడివిడిగా చేసుకుంటే మీకే బాగుంటుంది టేస్ట్ పరంగా అయితే. ఓకేనా? దూరగా వేయించుకోవాలి ఆనియన్స్ని. మరీ ఎక్కువ మాడగొడితే మాడిపోతుంది. సో అలా అయిపోయిన తర్వాత ఉట్టి మిరపకాయలు మీకు కావాల్సినది మాత్రమే వేసుకోండి. కారం ఎక్కువ ఉందని కొంచెం వేసుకోండి. తర్వాత ఆవాలు, తిరువాత గింజలు కూడా కొంచెం లైట్గానే వేసుకోండి, ఎక్కువ వేసుకోకుండా. అవన్నీ వేసుకున్న తర్వాత ఇంకొకసారి అలా అయితే తిప్పండి. తిప్పిన తర్వాత అది తెలుసు కదా, ఇది రోస్ట్ చేయండి. రోస్ట్ చేసిన తర్వాత అయితే ఇలా ఆనియన్ లైట్గా దూరగా వేయించిన తర్వాత ముందుగా తీసుకున్న టమోటా పీసు కట్ చేసుకున్నారు కదా, అదైతే వేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు దాంట్లో అయితే వేసి బాగా మరిగించుకోండి మంచిగా. ఇది టమోటాలు కొంచెం ఇక్కడ కొంచెం పచ్చిగా ఉండేది తెచ్చుకుంటారు, ఎందుకంటే చాలా రోజులు నిలవాలి కదా. సో దానికోసమని నిలవడానికి మాత్రమే తెచ్చుకుంటారు. సో ఇలా అయితే మంచిగా రోస్ట్ అయితే చేసుకోండి. మళ్ళీ తర్వాత వచ్చేసి మీకు సరిపడా సాల్ట్ ఎక్కువ వేసుకోకండి, కొంచెం తక్కువే వాడండి. సాల్ట్ ఇంకేం మంచిది, హెల్త్కి మంచిది కదా. ఆ సాల్ట్ వేసుకున్న తర్వాత ఇంకొకసారి అలా తిప్పండి మొత్తం. సో ఫైనల్గా అయితే ఈ విధంగా వచ్చేసిందండి. సో కొంచెం లైట్గా ఇక్కడైతే మాడిపోయింది, మీరు అది చేయకండి. సో కారం పొడి తగినంత వేసుకోండి, ఎక్కువ వేసుకోకుండా. కారము, ఉప్పు అవన్నీ కొంచెం లైట్గా వేసుకుంటేనే కొంచెం హెల్త్ కూడా బాగుంటుంది. సో కారం పొడి వేసిన తర్వాత ధనియాల పొడి కూడా కొంచెం లైట్గా చూసుకొని మీకు ఎంత కావాలో అంత చేసేసుకోండి. సో ధనియాల పొడి, కారం పొడి, కొంచెం పసుపు కూడా దాంతోపాటు కొంచెం లైట్గా వేసుకోండి. పసుపు ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది అని చాలా అయితే మీకు కూడా తెలుసు, మన ఇండియన్ సైకాలజీ పరంగా. కొంచెం గరం మసాలా కూడా వేసాం. సో గరం మసాలా అవన్నీ వేసుకున్న తర్వాత బాగా మంచిగా రోస్ట్ అయితే చేయండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఆ విధంగా అయితే మంచిగా రోస్ట్ చేసుకోండి. నేను చూసాను చికెనా మటనా అనుకున్నా, కానీ బై ది వే ఇదైతే కువైట్లో కీరకాయల పులుసు. అర్థమైందా? కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి, అది మంచిగా ఉడకడానికి అయితే మనకు సరిపడే వాటర్ అయితే వేసుకోండి. సో ఫైనల్గా అయితే ఆ వాటర్ అంతా బాగా మగ్గిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది. సో ఒకసారి టేస్ట్ చేసుకోండి, ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా అని చాలామంది టేస్ట్ చూసుకుంటారు కదా. సో మాకైతే ఇక్కడ సాల్ట్ కొంచెం లైట్గా తగ్గినట్టు అనిపించేసరికి మళ్ళీ కొంచెం అయితే సాల్ట్ అయితే వేసాము. సాల్ట్ వేసి మళ్ళీ ఈ విధంగా అయితే అలా రోస్ట్ అయితే చేసుకోండి. సో మళ్ళీ కాసేపటికైతే మాత్రం ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ముందుగా తీసుకున్న మనకి కీరకాయలు ఉప్పులు ఉంటాయి కదా, ఇవి చాలా లావ్ అయితే కట్ చేస్తాం, కానీ మీరైతే కొంచెం సన్నగా కట్ చేసుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో ఇలా అయితే వేసి దాన్ని మొత్తం కిందికి పైకి అలా అయితే తిప్పుతూ ఉండండి. సో మనమైతే మ్యాక్సిమం కువైట్లో కీరకాయల కూర అంటే మనమే మొదలు పెట్టాం, నాకు అదే అనిపిస్తూ ఉంది. సో ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే బాగా అదిమిన తర్వాత దానిపైన అయితే ఒక క్యాప్ అయితే పెట్టండి, ఎందుకంటే తొందరగా ఉడికిపోతుంది. అయితే దీంతో పాటు ఇంకోటి ట్రై చేద్దామా అని చెప్పేసి దాంట్లో అయితే కొంచెం కొబ్బరి పొడి, కొంచెం తెల్లగడ్డలు, కొంచెం గరం మసాలా అంతా దంచి ఈ విధంగా అయితే పేస్ట్ లాగా చేసుకొని దాన్ని అయితే మంచిగా మళ్ళీ దాంట్లోకి వేసేసి మొత్తం బాగా తిప్పినాం. అప్పుడు స్మెల్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం నేను ట్రై చేశాను కదా ఎలా ఉందో. సో దానికోసం ఫైనల్గా అయితే ఈ విధంగా కర్రీ అయితే చేయడానికి మంచిగా ప్రాక్టీస్ చేసి
మొత్తానికైతే గ్రాండ్ సక్సెస్ఫుల్ లాగా అయితే వచ్చేసింది. ఈ విధంగా అయితే పైన లాస్ట్‌లో టచప్ ఉండాలి కాబట్టి, ఆ టచప్ కోసం కొంచెం కొత్తిమీర అయితే వేసేసాము. ఆ కొత్తిమీర ఇంపార్టెంట్ బిగ్‌లో. కొత్తిమీర లేకపోతే అది కూరే అనరు. ఫైనల్‌గా అయితే ఈ విధంగా అయింది. దానికైతే ఫైనల్‌గా కూర అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకి మేమైతే చపాతీ అయితే చేసుకున్నాము. సో, చపాతీ, ఆ కర్రీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. సేమ్ బీరకాయ కర్రీ లాగా ఉంది. మీరు చేసుకోండి.